శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. 28 జనవరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుజుడు, బుధుడు, మకర రాశిలో రవి, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. ప్రత్యేకించి ఈ గ్రహగతులు సూచిస్తున్నవి ఏంటయ్యా అంటే, మన వ్యక్తిగత జాతకాలలో ఒకవేళ సర్పదోషాలు ఉన్నట్లయితే అది అపసవ్య కాల సర్పదోషమా లేదా పరిపూర్ణమైనటువంటి కాల సర్పదోషమా? సర్పదోషాలు ఉన్నటువంటి జాతకాలలో ఈ రకమైనటువంటి గోచార స్థితి ఏర్పడినప్పుడు అనేక రకాల సందర్భాలలో ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, డబ్బులు వదిలించుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. అదే విధంగా పెద్ద స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ అక్కడ ఏమాత్రం గుర్తింపు లేక ఎవరో కొత్త వాళ్ళు రావటం, మనల్ని అక్కడి నుంచి బాధ్యతల్లో నుంచి మనల్ని పంపించి వేయటం అనేది సంభవించే అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి. ఒకవేళ అవగాహన లేదు కానీ మా పరిస్థితి చూడబోతే ఇందుకు దగ్గరలోనే ఉంది అని అనుకున్న వాళ్ళు ప్రతి ఆదివారము, మంగళవారము శ్రీరామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. అదే విధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించి శత్రువుల యొక్క వినాశనం జరగాలి, మనం క్షేమంగా ఉండాలి, వృత్తి ఉద్యోగాల పరంగా ఆటంకాలు ఏర్పడకూడదని సంకల్పించుకొని స్వామివారికి అభిషేకం జరిపించండి. ప్రత్యేకించి మీకు అందుబాటులో మందార తైలం దొరికినట్లయితే మీరు చాలా అదృష్టవంతులుగా భావించండి. ఆ తైలంతో స్వామివారికి అభిషేకం గాని, దీపారాధన చేసినా గాని విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా చిన్నపిల్లల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పెద్దవాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి అంశాలలో కాస్తంత జాగ్రత్త, భద్రత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఇవి జరిగే అవకాశం ఉంది. ఏదైతే పనులు జరుగుతాయో అవి కొన్ని రోజుల్లోనే, ఆ కొద్దిపాటి వ్యవధిలోనే మొత్తం అంతా తారుమారైపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. రాజకీయాల్లో ప్రత్యేకించి మన భారతదేశంలో ఎలక్షన్స్ కు సంబంధించి చిన్న స్థాయి ఎలక్షన్స్ నుంచి పెద్ద స్థాయి ఎలక్షన్స్ వరకు భారీగా విపరీతమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు, విపరీత ధోరణి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆవేశాలకు లోనయ్యి మాట్లాడే విధంగా, సంఘర్షణ పూర్వకమైనటువంటి విధంగా పరిణామాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకొని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. వ్యూహాగానాలకు అందనటువంటి నేపథ్యంలో పరిణామాలు ఏర్పడతాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని ఎదుర్కొనగలుగుతారు. ఏర్పడుతున్నటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో మకర రాశిలో రవి యొక్క సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది. వృత్తిపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలని సాధించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలతో కూడినటువంటి ఉద్యోగ సంస్థల్లో మంచి గుర్తింపుని, ప్రాధాన్యతని ఏర్పరచుకోగలుగుతారు. ఈ పూర్వకంగా చేసే ప్రయత్నాలు గాని, ఇతరితర వ్యాపారాలు గాని, అంటే విదేశాలతో కూడినటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు గాని, వ్యాపారానికి సంబంధించిన విషయాలు గాని అనుకూలంగా మారతాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అడ్డంకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఒక ప్రదేశానికి పంపించలేకపోయినప్పటికీ
ఇతర ప్రదేశాల ద్వారా మీకు ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలలో వాణిజ్య ప్రకటనల ద్వారా విశేషమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి విదేశాలలో మన వాళ్ళు ఉండటం, వాళ్ళ ద్వారా మనం కాస్తంత మన యొక్క పరిస్థితి, ఇతరితర అంశాల గురించి చర్చించటం, మనకేమైనా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉన్నాయా వాటి గురించి చర్చించటము, దానికి తగినటువంటి ఆలోచనలు, ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మంచి ఆపర్చునిటీ అందుతుంది, దాన్ని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి స్థాయికి, స్థానానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి ఉన్నత స్థానాలకి చేరుకోవడానికి అత్యంత అవసరమైనటువంటి అంశాలు మీకు అందుబాటులో ఉంటాయి. అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. వాటి ద్వారా మీరు తీసుకోవలసినటువంటి సకాలంలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే మంచి స్థాయికి, స్థితికి మీరు చేరుకోగలుగుతారు. కొంతమంది సన్నిహితులు వాళ్ళు ఇచ్చేటువంటి దిక్కుమాలిన సలహాల వలన వస్తున్నటువంటి ప్రయోజనాలను మాత్రం చేజార్చుకోవద్దు. కష్టమో నష్టమో ఒకటి అందుకున్న తర్వాతే కదా మనకి తెలిసేది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ మాట జారకుండా కాస్తంత నెమ్మదిగా వ్యవహరించి మీ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా హుందాగా ప్రవర్తిస్తూనే మీరు తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలని క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఆ సమయానికి తగ్గట్టుగానే తీసుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు గాని, మీరు వేసుకుంటున్నటువంటి వ్యూహగానాలు గాని ఎవరితోనూ చర్చించద్దు. మీ ఆలోచనలు గాని, మీ ప్రణాళికలు గాని మీ పక్కన వాళ్ళకు అర్థం కావు. వాళ్ళ ఆ స్థాయిలో లేరు, మీరు వేరే స్థాయిలో ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకుందాము, ఇది బాగుందంటున్నారు, ఆ తర్వాత ఒకవేళ కావాలంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత మారచ్చు కదా అన్న ఆలోచనలు మాత్రం ఏం పెట్టుకోవద్దు. 10 సార్లు మారినటువంటి సబ్జెక్ట్ లో మీకు అవగాహన ఉందని గాని, నాలెడ్జ్ ఉంటుందని గాని అవతల వాళ్ళకి ఏమాత్రం అభిప్రాయం ఉండదు. ఇది మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అప్పుడు మీకు అడ్డంకిగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించి పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బలోపేతం అవ్వగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రత్యేకించి వృత్తిపూర్వకంగా గాని, కుటుంబ పూర్వకంగా గాని అభివృద్ధి లేదు, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏమాత్రం ఎదుగుదల లేదు అని అనుకున్నప్పుడు నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో ప్రత్యేకించి లక్ష్మీదేవి యంత్రం ముందర గాని, శ్రీ యంత్రం ముందర గాని దీపారాధన క్రమం తప్పకుండా చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో కుజబుధుల కలయికతో ఉన్నారు. ఏదైనా వ్యాపార నిమిత్తం తీసుకునేటువంటి నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు, సర్దుబాట్లు ఎక్కువగా ఏర్పడే విధంగా ఉంటుంది. మన వాళ్ళకేవో అవసరాలు ఉన్నాయి, మనం కాకపోతే ఎవరు చేస్తారు అన్న నేపథ్యంలో వాళ్ళకు మీరు అండగా నిలబడటం, సెక్యూరిటీ సంతకాలు చేయడం ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాస్తంత జాగ్రత్త వహించండి. ఏ విషయమైనా వ్యవహారమైనా మాట పూర్వకంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఉంచుకోగలిగితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. మన వాళ్ళకి సంతకం పెట్టడంలో మనకు వచ్చినటువంటి ఇబ్బంది గాని, లోటు గాని ఏమీ లేదు. అటో ఇటో అయితే ఆ లోను మనమే సెటిల్ చేసుకుంటాము. దాని ద్వారా వస్తున్నటువంటి ఆస్తి మనమే తీసుకుంటాము. మాట పోయే అవకాశం ఉంది.
మన గౌరవానికి భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి కాస్తంత జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, సిఏ పరీక్షల్లో పాస్ అవ్వాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. బ్యాంక్ ఉద్యోగస్తులు టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలని చాలా గోప్యంగా ఉంచాలని మీరు సాయశక్తులారా ప్రయత్నిస్తారు. దీని ద్వారా వస్తున్నటువంటి ప్రయోజనాలను కూడా మీరు సంరక్షించుకోగలుగుతారు. వస్తున్నటువంటి ధనాన్ని చాలా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉంచి మీ యొక్క ప్రతిభా పాఠవాలని ఉత్తరుత్తర బయట వాళ్ళకి ప్రదర్శించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. భర్త తరపు బంధువులతోటి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రయోజనాలు, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ లభిస్తాయి. మీకంటూ ఒక గుర్తింపుని, ప్రాధాన్యతను సృష్టించుకోగలుగుతారు. మన వాళ్ళకు మనం అండగా ఉండగలుగుతున్నాము. మనకు ఎవరు ఉండకపోయినప్పటికీ వాళ్ళ విఘ్నత అది, మన విఘ్నత ఇది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. సంతానానికి సంబంధించి వాళ్ళు బాగున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి కాస్తంత ప్రతికూలమైనటువంటి కాలం. ఆరోగ్య విషయంలో, ఉద్యోగ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగం మారవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి మార్కులు కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఏదైతే కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొన్నారో, సంఘ సేవా కార్యక్రమాలు గాని ఇతరితర కార్యక్రమాలలో మీ ప్రతిభా పాఠవాలనేవి గుర్తింపుకు నోచుకుంటాయి. ప్రత్యేకించి రాజకీయాల్లో ఈ కార్యకర్తల రూపంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు పెద్దల అనూహ్యమైనటువంటి ఆదరణ, అభిమానానికి కారణమవుతాయి. మిమ్మల్ని పిలిచి మీకు సన్మాన సత్కారాలు చేయడము, మీకు కావాల్సినటువంటి ప్రయోజనాలని వాడు మీకు అందజేయడము, లీజులు, లైసెన్స్లు, టెండర్లు రెన్యూవల్ అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మంచి ఉన్నత పదవికి మిమ్మల్ని సిఫార్సు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువులతోటి విభేదాలు ఏర్పడకుండా కాస్తంత జాగ్రత్త వహించండి. ఏదో ఒక కార్యక్రమం ఉంది, కట్న కానుకలు ఇవ్వాలి, చెల్లింపులు ఉన్నాయి, అందులో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితిలో కాస్తంత తగ్గించి ఇచ్చే విషయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఉత్తర మన ఇంట్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆలోచన చేయడం అనేది జరిగింది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. కాస్తంత జాగ్రత్త వహించి పెద్దల సమక్షంలో మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది నెమ్మదిగా చెప్పగలిగితే అవతల వాళ్ళ ద్వారా మీకు ఏమాత్రం నష్టం ఏర్పడకుండా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం నూతన స్థలాలను, షాపులను రెంట్ కానీ, లీజు కానీ లేదా సొంతంగా కొనుక్కునే అవకాశాలు ఏర్పడతాయి. ఏదైనా మన సొంతంగా ఉన్నటువంటి స్థలాలలో మనం కొత్తగా వ్యాపారాలను మొదలు పెట్టగలిగితే మనకు అన్ని విధాలుగా బాగుంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి. కృత్రిమంగా ఏర్పడినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని స్నేహాల ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎవరో ఏదో చేశారు, అది మనం కూడా చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది, ఆదాయం వస్తుంది అని అనుకోవటం అనేది మూర్ఖత్వము, అవివేకము. అదందరికీ వర్తించదు. ఆయా మాధ్యమాలలో
కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. అదృష్టం గాని ఆయా పరిస్థితులు గాని కొంతమందికే ఏర్పడతాయి. మంచి ఉద్యోగమో వ్యాపారమో ఉన్నవాళ్ళు చక్కగా మీరు చేసుకుంటున్నది చేసుకోండి. ఏదో తేలిగ్గా ఉందని మాత్రం పక్కదోవ పట్టే ప్రయత్నం చెయ్యొద్దు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదువుకోగలిగితే మంచి మార్కులు సంపాదించగలుగుతారు. మంచి ఉన్నత కళాశాలలో అడ్మిషన్ ని సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సబ్జెక్టుని ఖచ్చితంగా చదువుకోగలుగుతారు. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఉపయోగించుకోగలిగితే మనకి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ టైం డ్యూరేషన్ లో అంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితికి ఆ కాలేజ్ అడ్మిషన్ గాని కాస్తంత వ్యవధి ఉంది. ఈ డ్యూరేషన్ లో అనవసరమైనటువంటి ఆలోచనలకి ఏమాత్రం తావివ్వకుండా శ్రద్ధ పెట్టి చదువుకోండి. ఆ నిమిషం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందాము. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. ఈ వారం అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో స్వామివారికి అర్చన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మన వాళ్ళు అయిన వాళ్ళు మనకు అండదండగా నిలబడటం, ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతాము. అనూహ్యమైనటువంటి సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్తి స్థాయిలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయడం కోసం మీ వాళ్ళు మీకు అండగా నిలబడటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు, సమావేశాలు, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లితరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపూర్వకంగా గాని, కుటుంబ పూర్వకంగా గాని అనేక రకాల సందర్భాలలో మీరుంటేనే పనులు జరిగే విధంగా పరిస్థితులు ఉండటం, మీ చేతుల మీదగానే జరగాలి, మీరు చేస్తేనే బాగుంటుంది, లేదా మీరు చెయ్యకపోతే అవి ఎవ్వరూ వాళ్ళ భుజాల మీదకి తీసుకొని వాళ్ళు చెయ్యకపోవటం మీ నిరాశ నిస్పృహకి కారణం అవుతుంది. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియనటువంటి ఒక సంఘటనగా మారుతుంది. చేతికి అంది వచ్చినటువంటి పిల్లలు కూడా మనం చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ సంరక్షణ గురించి మనమే అధికంగా ఆలోచించడము, శ్రద్ధ తీసుకోవటము, నాయనా ఇది చెయ్యి, బాబు అది చెయ్యి అని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. వీళ్ళని ఎలా మంచి దారిలో పెట్టాలి, వీళ్ళకి ఎలా మనం బుద్ధి చెప్పాలి, వాళ్ళు ఎప్పుడు క్రమశిక్షణ కలిగి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకొస్తారు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒక్కడే సంతానం అయిపోయినందుకు ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న భావన తప్పించి మీ ఆలోచనలో తప్పు తప్పించి వేరే ఏమీ లేదు. 2-3 సంతానం ఉన్నా కూడా అందరూ ఇలానే ఉంటున్నారు. ఇదే రకమైనటువంటి సమస్యలు, ఒత్తిడి తల్లిదండ్రులకు ఇవ్వటం అనేది జరుగుతోంది. కాబట్టి కాస్తంత కఠినంగా అయినా వ్యవహరించి వాళ్ళను ఒక మంచి మార్గంలో నిలబెట్టగలిగితే ఇప్పటికైనా ఈ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం చంద్రగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. లక్ష్మీదేవి యొక్క యంత్రాన్ని వ్యాపార స్థలాలలో ఉంచి రోజు క్రమం తప్పకుండా అష్టోత్తరం గాని, అష్టకం గాని చదవండి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మనం కొంతమందిని కొద్దిపాటి పని చేసి పెట్టమని అడగటం, వాళ్ళ ఆ పనులు చేయకపోవడం, ఎంతకాలంగానో మనం నిరీక్షిస్తున్నాము, సరే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు చేస్తారులే, మనకు అందిస్తారులే అన్న నేపథ్యంలో కాస్తంత వ్యవధి మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా అని మనం నిరీక్షించడం, ఎంత వ్యవధి గడిచినప్పటికీ వాళ్ళ ద్వారా మనం ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు గాని పదార్థాలు గాని మన చేతికి రాకపోవటం అనేది ఏర్పడుతుంది. ఈ రోజునిక వాళ్ళని అడగటం అనవసరం, మన పనేదో మనం చేసుకుందాము, మనకి తెలియకపోతే మనం నేర్చుకుందాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. పెద్ద వృక్షాలని పెంచాలని, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. చిన్న స్థాయి నర్సరీలని కాస్తంత పెంచాలి, పెద్ద పెద్ద వృక్షాలను కూడా మనం అమ్మే విధంగా మనం ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ సంతానం విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. వాళ్ళ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్యాలకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల్లో నుండి క్రమక్రమంగా బయటపడగలుగుతారు. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నరదిష్టిన బారిన పడే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా ప్రతి 3 రోజులకి నిమ్మకాయతో గాని లేదా కొబ్బరికాయతో గాని దిష్టి తీసేసుకోండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నరదిష్టి యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు ధూపం వేయండి. ఎన్నో యంత్రాలున్నాయి, ఏ ప్రయోజనం లేదు అని అనుకుంటే కాదు, యంత్రాలకు కూడా నివేదన పెట్టాలి. ప్రత్యేకించి అవి మనకి పని చేయాలనుకున్నప్పుడు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం వాటికి ధూపం వేయాలి. మీరు ఏ ఏ రకాలైనటువంటి యంత్రాలు పెట్టారో వాటికి సంబంధించినటువంటి మూలికలు ఉంటాయి. ఆయా పదార్థాలతోటి వాటికి ధూపం వేసినప్పుడు అవి చక్కగా పనిచేస్తాయి. వాటి ద్వారా మీకు ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. రోగ భయం ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను ఖచ్చితంగా పఠించండి. యోగా మెడిటేషన్ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, రవిగ్రహ అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. శరీరం సహకరించినట్లయితే దీక్షపూర్వకంగా ప్రతిరోజు 6 లేదా 11, 21 సూర్య నమస్కారాలని 21 రోజులు గాని 41 రోజులు గాని చెయ్యండి. విశేషమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రజల ఆదరణ, అభిమానం కలిగినటువంటి మాధ్యమాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సభా సమావేశ ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి. మన సహచర బృందాన్ని మన అదుపులో ఉంచుకోగలుగుతాము. మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా ఉండటం కోసం ఆహర్నిశలు కొన్ని ఆలోచనలు చేయటం, కొన్ని ప్రయోజనాలను వాళ్ళకి దక్కించే విధంగా మన ఆలోచనలు, ప్రణాళికలు ఉండటం, మన వాళ్ళు మన వైపే ఉండాలి అన్న నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి. దొంగ స్వామీజీల పట్ల ఆకర్షితులయ్యి నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వస్త్రాలు, వస్తువులు, విలువైన పత్రాలు, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన కాగితాలు, లాకర్ తాళాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన పురోగతి బాలేదు, వాళ్ళ అభివృద్ధి దిశలో లేరు.
వాళ్ళ ఆరోగ్యం బాగుండట్లేదు, వాళ్ళ చదువులు, వాళ్ళ సంస్కారం బాగుండట్లేదు. మనం ఎంత శ్రద్ధ పెట్టి వాళ్ళను ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ మనం ఉన్నది ఒక దారిలో, వాళ్ళు ఉన్నది ఇంకొక దారిలో అన్న విషయాలని తెలుసుకోగలుగుతారు. మానసికంగా కాస్తంత చింతించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో, గో సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఒకానొక సందర్భంలో మనకు విద్యని అభ్యసిస్తే బాగుంటుందేమో, సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా అనుకూలంగా ఉంటుందేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత శ్రద్ధతో రాయటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం. నెగ్లిజెన్సీకి ఏమాత్రం తావివ్వద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో కేతు గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో కుజబుధుల కలయికతో ఉన్నారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో పోరాటం చేసి విజయాన్ని సాధించగలుగుతారు. మీ వర్గాన్ని మీరు దక్కించుకొని నిలబెట్టుకోగలుగుతారు. ఎవరి ద్వారా అయితే మీకు ఒక ఉన్నత స్థానం ఏర్పడిందో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. గురుదక్షిణ ఇవ్వాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. గురువులని అభిమానించటం, వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనల్ని పాటించటం, గురుముఖంగా తీసుకున్నటువంటి దీక్షలు గాని, ఇతరితర మాటలు గాని, వ్యవహారాలు, సలహాలు గాని ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. కొన్ని సందర్భాలలో వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. మన భద్రత కోసం కొన్ని కార్యక్రమాలు మనం చెయ్యాలి, కొన్ని మనం నేర్చుకోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి. కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఇతర ఫిట్నెస్ కు సంబంధించి, సెల్ఫ్ డిఫెన్స్ కు సంబంధించి కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కాస్తంత భద్రత అవసరం అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు అందుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా విహార యాత్రలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఇంట్లో వాళ్ళు తెచ్చినటువంటి సంబంధాలు నచ్చకపోవచ్చు. నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నాను, వాళ్ళతో నా జీవితం బాగుంటుంది, నేను ఇలా ఆలోచిస్తున్నాను అన్న నేపథ్యంలో మీ యొక్క డెసిషన్స్ చెప్పడం అనేది సంభవించే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. ఏ విషయాన్నైనా, వ్యవహారాన్నైనా కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మధ్య కాలంలో ప్రేమలు మన ఒక్కళ్ళకే సొంతం కాదు. ఒకే సందర్భం, సమయంలో ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తున్నారు. బయట పరిస్థితులను చూసే నేను ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఊరికనే ఆవేశానికి లోబడి మనల్ని ఎవరో ప్రేమిస్తున్నారు, మనం ఎవరినో ప్రేమిస్తున్నాము, మన కుటుంబం అవసరం లేదు, ఈ కాకరకాయ బీరకాయ అవసరం లేదు, వీళ్ళందరూ నా వాళ్ళ ఏంటి, ఏం అక్కర్లేదు, ప్రేమే ప్రపంచం అని మాత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోవటాలు, అయిన వాళ్ళకి దూరంగా ఉండటానికి చేసే ప్రయత్నాలు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మనవాడైనా కానివాడైనా 1-4 సార్లు ఆలోచించండి. మనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, ఎంక్వైరీకి పంపించండి. చక్కగా మనకి నిజాలనేవి తెలుస్తాయి. సత్యవంతుడు, నిజాయితీ పరుడు మనల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు, మనం లేకపోతే బ్రతకలేడన్న విషయాన్ని మనం ఆధారాలతో సహా నిరూపించుకోగలిగినప్పుడు చక్కగా మనం పెళ్లి చేసుకుందాము,
మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెడదాము. నాకు గాని ఇంట్లో వాళ్ళకు కానీ ఏమాత్రం అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. చాలా మంది పెద్దలు ప్రేమ వివాహాలకి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రేమించిన వాళ్ళు కలిసి ఉంటారా లేదా, అసలు వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేదా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో తగినటువంటి ప్రూఫ్లు, సాక్ష్యాలు మీరు చూపించుకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో కాస్తంత తప్పుడడుగు వేశామేమో అన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి. శ్రీ విష్ణువాలయంలో స్వామివారికి గంధంతో అర్చన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో అదనపు బరువు బాధ్యతలు సమస్యగా మారే అవకాశం ఉంది. మనకు ఒకానొక సందర్భంలో బదిలీ అయ్యే సూచన ఉంది. మనకు ఆ కాగితాలు మాత్రం కాస్తంత ఆలస్యంగా చేతికి వస్తాయి. ఎలాగో అవి రావటానికి కాస్తంత సమయం పడుతుంది కదా, ఈ లోపల ఈ పని, ఈ బాధ్యత పూర్తి చేసి నువ్వు వెళ్ళు అనే విధంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పని పూర్తి చేయడానికి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం పని పూర్తి చేసి వెళితే ఆ యొక్క ఫలితం గాని ఆ యొక్క ఫలితం మనకు సంప్రాప్తించదు. మన వెనకాల వచ్చే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మనం ఎందుకు అనవసరంగా కష్టపడాలి, మనం ఎందుకు శ్రమించాలి అన్న విధంగా మన ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా వ్యవహారమైనా పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఆలస్యం మీద కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మన వాళ్ళందరూ విదేశాలలో సెటిల్ అయ్యారు. మనం ఎలాగో చదువు కోసం వెళ్ళలేము. కనీసంలో కనీసం విదేశాలలో ఒక సంబంధాన్ని ఎంచుకున్నట్లయితే ఆ సంబంధంతో అయినా గాని మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ సంబంధాలు కాకుండా విదేశాలలో సంబంధాలు వెతకటం, అవి కాస్తంత ఆలస్యం అవటం, రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. కాస్తంత జాగ్రత్త వహించండి. మనకున్నటువంటి అభిలాష వేరు, మన జీవితం వేరు. వెళ్ళి రావటానికి కాస్తంత ఖర్చు అవుతుంది, అంత మాత్రమే. ఇప్పటికైనా సమయం మించిపోయిందేం లేదు. ఉద్యోగ రీత్యా గాని లేదా చదువు రీత్యా గాని ఏ సమయంలో అయినా సందర్భంలో అయినా మనం విదేశాలు వెళ్ళొచ్చు. విదేశాలు వెళ్ళటం కోసం మనం పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏది దేనికోసం చేస్తున్నామో, ఏ విషయానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో, లైఫ్ లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ విషయాన్ని గ్రహించి ఆ నేపథ్యంలో మంచి నిర్ణయం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ప్రేమించిన వాళ్ళ పట్ల అత్యంత మక్కువ కలిగి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు కొన్ని త్యాగాలు చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళేం అడగట్లేదు కదా, వాళ్ళు బాగుంటే రేపొద్దు నన్ను కూడా బాగా చూసుకుంటారు కదా అన్న నేపథ్యంలో జీవిత భాగస్వామి కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మనం ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇది ప్రేమికుల గురించి మాత్రం కాదు, మనం ఎంతగానో ఇష్టపడే వ్యక్తుల గురించి మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను. ఈ విషయాన్ని గ్రహించండి. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు కొన్ని త్యాగాలు చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రవేశించాలన్న ఆలోచనలు, మీ యొక్క వ్యూహగానాలని ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, పెద్ద మనుషులతోటి పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యాపారానికి కావలసినటువంటి సదుపాయాలు కొన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. లిఖిత పూర్వకమైనటువంటి ఒప్పందాలు మీకు అనుకూలంగా మారతాయి. ఉన్నతాధికారుల నుంచి రావాల్సినటువంటి అధికారిక పూర్వకమైనటువంటి పత్రాలని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి. అక్కర్లేని ఖర్చులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో
విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణువాలయంలో స్వామివారికి హరిచందనంతో అర్చన జరిపించి ఆ హరిచందనం బొట్టుని నుదుటిన ధరించండి. శత్రువులు మన మీద ఆధిపత్యాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విజయం మన సొంతం అవుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఎరుపు బొత్తెలతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విద్యాపూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు కోర్సులు చేపట్టాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒకానొక సందర్భంలో మనం కాస్తంత చదువుకోవాలి, మనకేదో ఒక విద్య అనేది ఎడిషనల్ గా తోడుగా ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. కార్యరూపంలో వీటిని మీరు వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. విశేషమైనటువంటి ధన లాభాన్ని అందుకోగలుగుతారు. నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు. క్రితం తీసుకున్నటువంటి కొన్ని వస్తువుల్ని తిరిగి మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దొంగ స్వామీజీల వలన మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయవంతంగా మీదైన శైలిలో స్థాయిలో కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది అత్యంత సన్నిహితులైన వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణలు చర్చల ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. కార్యాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలు వర్క్ ప్రెషర్ ని ఆ స్థాయిలో మీరు పూర్తి చేయాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో మీ సాయశక్తులారా చేసే ప్రయత్నాలకి ప్రజల ఆదరణ, పెద్దల గుర్తింపు, దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు. మనం ఎంతగానో కష్టపడుతున్నాము, ఏమాత్రం గుర్తింపు లేదు, మనల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని మీరే నిరుత్సాహానికి గురవలసిన అవసరం లేదు. మనల్ని చాలా మంది చూస్తున్నారు. ఎన్నో విధాలుగా మనం ఎదుర్కొన్నటువంటి పరీక్షల్ని కూడా మనం ఎలా సమర్థవంతంగా నెగ్గుకొస్తున్నాం అన్నది చూస్తున్నారు. కాస్తంత మనం నెమ్మదిగా ఉండగలిగితే మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సకాలంలో సక్రమంగా చక్కగా మనకు అంది వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల అనవసరమైనటువంటి ఆలోచనలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. పిల్లల్లో డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చదువు విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. డిసిప్లైన్డ్ గా ఉండగలిగితేనే ఏవైనా ప్రయోజనాలు మీకు దక్కుతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని లేదా కవచాన్ని చదవండి. నవగ్రహ స్తోత్రాలని ఖచ్చితంగా చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం క్రమం తప్పకుండా వేయండి. నరదిష్టి బారిన పడకుండా ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారతాయి. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. గాసిప్స్ కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి.
పిల్లలు అసంతృప్తి చెందే అవకాశం ఉంది. మనం ఎంతగానో కష్టపడుతున్నాము, వాళ్ళ కోసమే కదా ఓవర్ టైం పనిచేస్తున్నాము అని మీ యొక్క ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళతోటి మీరు స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకు అనుగుణంగా మీరు ప్రవర్తించట్లేదు, వాళ్ళకు కావాల్సినటువంటివి ఏవో మీరు సర్దుబాట్లు చేయలేకపోతున్నారు, సదుపాయం చేయలేకపోతున్నారు అన్న నేపథ్యంలో కొన్ని సందర్భాలలో పిల్లల నుండి కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ మనకంటూ ఒక నలుగురు ఉండాలి, ఆ నలుగురు మన కుటుంబ సభ్యులు అయి ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. అత్యంత సన్నిహితుల్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. పని ఒత్తిడి ప్రతి ఒక్కరికి ఉన్నదే, కాస్తంత దాన్ని అదుపులో ఉంచుకొని టైం కేటాయించి పిల్లలతో స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. టెంట్ హౌస్ వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, గోల్డ్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలలో కాస్తంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న వాళ్ళకి అంత మేలు కలిగించే అంశాలు మాత్రం ఏమీ లేదు. చిన్న పెద్ద విషయాలకి చిన్నబుచ్చుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండొచ్చు. మనం భారతదేశానికి తిరిగి వెళ్ళిపోదాము, లేదా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటే గనక దాన్ని ఉపయోగించుకుందామని మీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అక్కడే ఉండాలి, నువ్వు అక్కడుంటేనే బాగుంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళవి, మన పరిస్థితులు చికాకులు మరొకటి. ఈ నేపథ్యంలో కాస్తంత అసంతృప్తికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అత్తగారి తరపు బంధువులతోటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడవచ్చు, అప్రమత్తంగా ఉండండి. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. జాబ్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త ప్రాజెక్టులని టేకప్ చేయగలుగుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. రకరకాల ఆప్షన్స్, రకరకాల ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. సకాలంలో సద్వినియోగపరుచుకోగలిగితే మంచి పరిణామాలు, ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్ట్రెస్ బారిన పడవద్దు. డిప్రెషన్ మీకు అనవసరమైనటువంటి విషయం. డిక్షనరీలో ఎన్నో పదాలు ఉంటాయి, ఆ పదాలన్నీ మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఈ విషయంలో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిప్రెషన్ అనే పదం గాని ఇతర పిచ్చి పిచ్చి మాటలు గాని మనకు అవసరం లేదు. ఏదో చదువులో ఒక భాగం కాబట్టి నేర్చుకున్నాం అంత మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో ఆలోచన వచ్చింది, కాసేపు పక్కన కూర్చున్నాము, ఏం నాన్న ఏం జరిగిందంటే డిప్రెషన్ లో ఉన్నా నాన్న అని మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డిప్రెషన్ అనేది అది చాలా పెద్ద అనారోగ్యము, అది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. దానికి మనకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. చిన్నపిల్లల్లో గాని ప్రత్యేకించి యూత్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి పదాలు ఏమైనా వాడుతున్నట్లయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఈ పదాలను ఉపయోగించకుండా వీటికి సబ్స్టిట్యూట్ గా చిన్న పదాలు వాడుకోగలిగితే బాగుంటుంది. ఏదో కాస్తంత నీరసంగా ఉందనో లేదా ఇతర మాటలు మాత్రమే వాడండి. డిప్రెషన్ అనే పదానికి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఇరుక్కుపోయి బయటికి రాలేక ఏ మార్గం కనిపించక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సుదర్శన పాశుపత హోమాన్ని జరిపించండి. అనూహ్యమైనటువంటి స్పందన ఏర్పడుతుంది. మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సుదర్శన కవచాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో అన్ని బాగున్నప్పటికీ భయం అనిపించటం, బాధగా అనిపించడం, భావోద్వేగాలకు గురయ్యే విధంగా సంఘటనలు ఉండవచ్చు.
రుణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ రుణాలను తీర్చడానికి మాత్రం మార్గాలు గాని మాధ్యమాలు గాని ఏమీ ఉండవు. ఎంతసేపు ఈ రుణాలు పెరుగుతున్నాయి గాని మన ఆదాయం పెరగట్లేదు, దానికి తగినటువంటి విధంగా వ్యాపారం పెరగట్లేదు, ఉద్యోగంలో కూడా అసంతృప్తి నీరసం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాస్తంత జాగ్రత్త వహించండి. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. టీవీలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రత్యేకించి మీరు పోషించే పాత్రలకు ప్రజాదరణ ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఎవరికో మన మీద కాస్తంత చిన్న చూపు ఉంది, మనం ఎదగలేమని, ఎదిగే పరిస్థితే లేదని, ఆ తెలివితేటలు గాని ఆ యొక్క నైపుణ్యం గాని వాళ్ళు ఏదో అన్నారని మనం ఇంట్లో ముడుచుకొని కూర్చోవలసిన అవసరం ఏమాత్రం లేదు. మనం ఏదైతే ప్రయత్నం చేయాలనుకున్నామో అది ఖచ్చితంగా చేసి తీరండి. అది సక్సెస్ అవుతుందో లేదో అది ఈశ్వర సంకల్పం. అది అవుతుందో లేదో అది ఈశ్వర సంకల్పం. ఆయన సంకల్పానికి మించింది ఏది లేదు. అసలు మనం అంటూ చేస్తే దానికి దైవ కృప తోడవుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరో ఏదో అన్నారని అంటున్నారని, మనం ఏదో తెలియని వాళ్ళమని, తెలివి తక్కువ వాళ్ళమని, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ నైపుణ్యంలో వాళ్ళకున్నటువంటి మేధాశక్తి సంపత్తితో మనకు ఒక గ్రేడ్ ఇచ్చేసి మనల్ని కూర్చోబెట్టినంత మాత్రాన మనం అదే కేటగిరీలో కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. మనం మన పని చేసుకుంటూ వెళితే బహుశా ఒకవేళ ఈ రోజుకు మనకేమి తెలియకపోవచ్చు, సంవత్సరం తర్వాత అయినా ఆ విషయం మీద మనకు అవగాహన ఏర్పడదా, 1 year ఎక్స్పీరియన్స్ రాదా? ఇలా మనం ఎందుకు ఆలోచించకూడదు? ఈ సమయం సందర్భంలో మనల్ని విశ్లేషించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, క్రిటిసైజ్ చేసి కిందకి లాగే వాళ్ళకి కొరత గాని కొరవ గాని ఏమాత్రం ఉండదు. వాళ్ళు ఏదో అన్నారని మనం ప్రయత్నలోపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రం నష్టపోయేది మనమే. వాళ్ళ మాటల్ని మనమే నిరూపించిన వాళ్ళం అవుతాము. ఈ విషయాన్ని గ్రహించండి. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు చక్కగా వచ్చినటువంటి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మాట పొందిగ్గా ఉంచుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా క్రతువైనా ప్రత్యేకించి మీరు కూర్చొని చేసుకుంటేనే, లేదా గుడిలో జరుగుతున్నప్పుడు ఆ సమయం సందర్భంలో మీరు ఆ గుడి ప్రాంగణంలో ఉంటేనే దానికి ఉన్నటువంటి మహత్యం అనేది మీరు స్వయంగా అనుభూతి చెందగలుగుతారు. ఆయా పరిస్థితులు పరిణామాలు మీకు అందుతాయి. మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఎవరో చేస్తున్నారు కదా, చేస్తానన్నారు కదా అని వాళ్ళ మీద బాధ్యత వదిలేయద్దు. దీని ద్వారా ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దొంగ స్వామీజీల పట్ల ఆకర్షితులవుతారు. మోసపోయే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొన్ని స్థిరాస్తులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి కాగితాలను అందుకోగలుగుతారు. ఉన్నటువంటి సమస్యలని, కొన్ని కాగితాలు మిస్ అవుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ళ నుండి, కాని వాళ్ళ నుంచి ఒకే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటిల్లో నిజాలు ఏమీ ఉండవన్న విషయాన్ని కాస్తంత ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో పెడదామనుకున్నటువంటి పెట్టుబడులు పెట్టలేక దాని ద్వారా వచ్చే ప్రయోజనాలని ఈ రోజు అందుకోలేకపోతున్నామని చాలా బాధపడటం,
నిరుత్సాహానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. న్యాయం, ధర్మం మీ వైపు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు దేనికోసమైతే న్యాయ పోరాటం చేస్తున్నారో ఆయా వర్గానికి సంబంధించి కూడా మీ ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మీకు కూడా న్యాయం దక్కే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. మానసికంగాను శారీరకంగాను ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. మానసిక సంతోషం కోసం కాస్తంతసేపు కుటుంబంతో టైం కేటాయించాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ విషయాలేంటి, వాళ్ళ వ్యవహారాలేంటి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. కార్యరూపంలో వాటిని ప్రవేశపెట్టగలుగుతారు. మీ ద్వారా మీ నైపుణ్యంతో మీరు ఇచ్చే సలహాలతో కొంతమంది బాగుపడగలుగుతారు. వాళ్ళ అభివృద్ధి మీ సంతోషంగా భావించి మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇవ్వలేదు, కానీ ఆ అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ ఉపయోగించుకోగలిగితే వాళ్ళకి ప్రయోజనాలు దక్కాయి. చాలా మంచి విషయము. ఏదో ఒక రోజు నన్ను కూడా దేవుడు కరుణిస్తాడు అన్న నేపథ్యంలో జీవితం నడుస్తుంది. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని నూతన ఆలోచనలని ప్రవేశపెట్టగలుగుతారు. మితభాషిగా మీరు వ్యవహరించగలిగితే అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. దానితో కలిపి ఇంకొక కోర్సును నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఒకవేళ చెప్పుకోలేనటువంటి సమస్యలు, చిక్కులు, చికాకుల్లో ఇరుక్కుపోయినట్లయితే సుదర్శన పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ బొగ్గుల మీద అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. మెడలో కాలభైరవ డాలర్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.